దక్షిణ భారత నేలపై మరోసారి సనాతన ధర్మానికి అవమానం జరిగింది. ఒకవైపు స్టాలిన్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తుండగా మరోవైపు సీఎం విజయ్ మౌనంగా వింటూ కూర్చునిపోయారు. అయితే బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కె అన్నమలై మాత్రం ఇది భరించలేక గట్టి సమాధానం ఇచ్చాడు. దేశమంతా సనాతన ధర్మం జెండా ఎగురుతున్న సమయంలో ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మాన్ని దేశ జాతీయ ధర్మంగా చెప్పారు. అలాంటి సనాతన ధర్మాన్ని తమిళనాడులో డిఎంకే నేతలు బహిరంగంగా అవమానించారు. ఆ సమయంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకించడం సరిపోదు, వాటిని పూర్తిగా అంతం చేయాలి. డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వాటిని ఎలా నిర్మూలిస్తామో అలాగే సనాతనాన్ని కూడా నిర్మూలించాలని ఒకప్పుడు కూడా అన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన స్టాలిన్ ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రజలు అధికారంలో నుంచి తొలగించారు. తర్వాత సూపర్ స్టార్ తలపతి విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఆ సమయంలో బెంగాల్లో కూడా బీజేపీ తొలిసారి విజయాన్ని సాధించింది. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రజలను నిర్లక్ష్యం చేసేవారు, సనాతన ధర్మాన్ని అవమానించేవారు పూర్తిగా రాజకీయంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. అభివృద్ధి పేరుతో వచ్చిన డబ్బును దోచుకునేవారు, గుండాలకు ఆశ్రయం ఇచ్చేవారు, భారత భూమిపై సనాతనాన్ని అవమానించే వారిని ఎవ్వరూ రక్షించలేరు అని అన్నారు. తమిళనాడులో డిఎంకే ఓడిపోయిన తర్వాత సనాతన వ్యతిరేక భావజాలం ముగిసిందని చాలామంది అనుకున్నారు. కానీ పరిస్థితి మారలేదని తేలింది. ఎందుకు అంటే సీఎం విజయ్ స్వయంగా క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా సీఎం విజయ్ మౌనంగా ఉన్నారు. అయితే బీజేపీ నేత అన్నమలై మాత్రం గట్టిగా ఎదురుదాడి చేశారు. ఉదయనిధి స్టాలిన్ గారికి నేను సవాల్ విసురుతున్నాను, మీరు నిజంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకుంటే ముందుగా మీ తల్లిని ఆలయాలకు వెళ్లకుండా ఆపండి. ఆమె ప్రతిరోజు ఉదయం ఒక ఆలయానికి, సాయంత్రం మరొక ఆలయానికి వెళ్తున్నారని అన్నారు. మాజీ సీఎం స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ ఎంతో భక్తితో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటే మరోవైపు వారి కుమారుడు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధిగా చెప్పి నిర్మూలించాలని అనుకుంటున్నారని అన్నమలై మండిపడ్డారు. అంతేకాదు ఉదయనిధి స్టాలిన్కు భగవద్గీతను బహుమతిగా పంపిస్తున్నానన్నారు. నేను ఎక్కువగా పుస్తకాలు పంపను, కేవలం భగవద్గీతనే పంపుతున్నాను అన్నారు. ఆయన దాన్ని పరీక్షల కోసం చదివినట్టు కాకుండా నిజంగా అర్థం చేసుకునేలా చదవాలి, అప్పుడు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. ఇక బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ మాట్లాడుతూ సికందర్, ఘోరీ, గజ్నీ, ఖిల్జీ, ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ కమ్యూనిస్టులు కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించలేకపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఒప్పించలేకపోతున్న సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అని అంటున్నాడు అని అన్నారు. భారత్ మరియు సనాతన ధర్మం ఎన్నో యుగాల పరీక్షలను ఎదుర్కొని నిలబడ్డాయి. సనాతనాన్ని అంతం చేయాలని యత్నించిన స్టాలిన్ ప్రభుత్వం చివరకు తానే రాజకీయంగా కనుమరుగైపోయింది. అయినా కూడా ఉదయనిధి స్టాలిన్కు సనాతనంపై విమర్శలు ఆపనే లేదు. మళ్ళీ అసెంబ్లీలో అదే వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్నమలై ఇచ్చిన సమాధానం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ముందుగా మీ తల్లిని ఆలయాలకు వెళ్లకుండా ఆపండి, ఆ తర్వాత సనాతనాన్ని నిర్మూలించే మాటలు మాట్లాడండి అని.
ఇక ఢిల్లీ నుంచి ఈ క్షణానికి ఒక పెద్ద వార్త వెలువడుతుంది. ఇక ఢిల్లీ నుంచి ఒక పెద్ద వార్త వెలువడుతోంది. మే 21 తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 21 సాయంత్రం 5 గంటలకు ప్రస్తుత కేంద్ర కేబినెట్ చివరిసారి సమావేశం కానుంది. ఆ సమావేశం తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారం. కొంతమంది సీనియర్ మంత్రులను పార్టీ సంస్థాగత బాధ్యతలకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ మరియు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక్కో మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలువురు రాష్ట్ర మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది అని సమాచారం. 2027లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేపట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఈ మార్పుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిన్న అమిత్ షా బీజేపీ పాలిత ప్రాంత ఈ మార్పుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందనే సూచనలు వస్తున్నాయి. నిన్న అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారని కూడా తెలిపారు. ఈ సమావేశాల్లో ఎవరిని పార్టీ సంస్థాగత బాధ్యతలకు పంపాలి, ఎవరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొని రావాలి అనే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మే 21న ప్రస్తుత కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. ఆ తర్వాత వెంటనే కేబినెట్ రీఫిల్ ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోందనే సమాచారం కూడా వస్తోంది. జాబితా దాదాపు సిద్ధమవుతోందని కూడా చెబుతున్నారు. ఈసారి మార్పులు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త సమీకరణాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. పంజాబ్ నుంచి ఒక కొత్త మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందని, ఉత్తరప్రదేశ్కు మరింత ప్రాతినిధ్యం పెరుగుతోందని సమాచారం. ఉత్తరాఖండ్లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మంత్రిని తప్పించి ఒక మిత్రపక్షానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వవచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే పేర్లు చెప్పడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ మోడీ షా శైలిలో పేర్లు ముందుగానే బయటకు వస్తే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈసారి దాదాపు 16 నుంచి 17 మంది కొత్త వారికి అవకాశం దక్కొచ్చనే సమాచారం. అదే సమయంలో కొంతమంది పాత మంత్రులు తప్పుకోవాల్సి రావచ్చు అని, అది వారి పనితీరు సంతృప్తికరంగా లేదని పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. ఒక మంత్రి పనితీరు బాగోలేదని అందుకే ఆయనను తిరిగి పార్టీ సంస్థల్లోకి పంపించాలని చర్చ కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ మంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలియడం లేదు. మే 21 సాయంత్రం 5 గంటలకు జరిగే కేబినెట్ సమావేశం ప్రస్తుత మంత్రివర్గానికి చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత కొందరిని పార్టీ బాధ్యతలకు పంపించి
ఆ తర్వాత కొంతమందిని పార్టీ బాధ్యతలకు పంపించి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది నేతలకు ఫోన్లు వెళ్ళడం ప్రారంభమైందని ఢిల్లీ రాజకీయాల్లో ప్రచారం కూడా కొనసాగుతోంది. కొందరికి సిద్ధంగా ఉండండి అనే సంకేతాలు కూడా వెళ్ళాయట. అయితే ఇది మంత్రి పదవి కోసం కావచ్చా లేదా పార్టీ సంస్థల్లో కొత్త బాధ్యత కోసమైనా కావచ్చు. ఇక గత 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించిన కొంతమంది మంత్రులపై కూడా చర్చ జరుగుతోందనే సమాచారం. ఒక్కసారి బ్రాహ్మణ సమాజం అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోసారి విద్యార్థి ఉద్యమాలు చెలరేగడం వంటి పరిణామాల ద్వారా ఒకసారి బ్రాహ్మణ సమాజం అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోసారి విద్యార్థి ఉద్యమాలు చెలరేగడం వంటి పరిణామాల తర్వాత కొంతమంది మంత్రుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి. అయితే తుది నిర్ణయం పూర్తిగా నరేంద్ర మోడీ మరియు అమిత్ షా చేతుల్లోనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం తాత్కాలిక మార్పు కాదని 2029 ఎన్నికల వరకు కొనసాగేలా దీర్ఘకాల వ్యూహంతో ఈ కేబినెట్ మార్పులు ఉండబోతున్నాయని మాత్రం సమాచారం. ఈసారి యువ నాయకులకు